ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఏదైతే 70 లక్షల మంది వరకు ఇవాళ 2,70,00,000 మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఆహారం అందుతూ ఉంది. అందులో మైనార్టీలు లేరా? PM ఆవాస్ యోజన కింద 25 లక్షల ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అందులో మైనార్టీలు లేరా? 39 లక్షల కోట్లు, దాదాపు ఒక 2,5 లక్షల నుంచి 2 లక్షల కోట్లు నగదు బదిలీ వివిధ పథకాల కింద 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో జరిగి అందులో మైనార్టీలు లేరా? షర్మిలా గారు చెప్పాలా? అయితే పదే మేము స్పష్టంగా ఇవన్నీ చెప్తున్నాం. మరి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎప్పటి నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధోగతి పాలైంది? మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొదలైంది. క్రిస్టియన్ మిషనరీ సంస్థలకు లడ్డూలు తయారు చేసేటటువంటి విధానాన్ని కట్టుబడితే ఆ రోజు హిందూ సమాజం ప్రశ్నిస్తే దాన్ని పెడజేవని పెట్టినటువంటి మీ తండ్రి. తర్వాత మీ సొంత అన్న గడిచిన 5 సంవత్సరాల్లో మీ బాబాయిని టీటీడీ చైర్మన్గా చేసుకున్నారు. వాళ్ళు చేసినటువంటి అత్యంత పాశవికమైనటువంటి విధానాలు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి నిధుల్ని కూడా ఎటు పడితే అటు దోచేసే ప్రయత్నం చేస్తే మేము ప్రశ్నిస్తే ఏ రోజు కూడా ప్రశ్నించని మీరు మైనార్టీలు అని చెప్పి అక్కడ వాస్తవానికి మైనార్టీలకి మంచి జరుగుతున్నా కానీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నిజమైనటువంటి ఇబ్బంది ఉన్న దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటించారు, తిరుపతి లడ్డూలో వాడేటటువంటి నెయ్యిని ఏ విధమైన కలుషితమైనటువంటి వివిధ రకాల జంతువులకు సంబంధించినటువంటి నుంచి వచ్చినటువంటి ఆయిల్ని వాడారని. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి! ఇవాళ వీళ్ళు ఒకవైపు అన్నా చెల్లి ఇద్దరూ కూడా భావజాలం ఒకటే. వాళ్ళ యొక్క భావజాలం, వాళ్ళ తండ్రి ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం 7 కొండల అవసరమా అని మాట్లాడారో అదే భావజాలంతో వీళ్ళు కొనసాగారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఏదైతే ఉన్నారో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి అక్కడ ఆచరించే ఆచార సంప్రదాయాలని మంటగలిపారు. ఇవాళ ఆహ్వానిస్తున్నాము. ఒక అంశం ముఖ్యమంత్రి గారు కూడా హిందూ దేవాలయాలకు సంబంధించి హిందువుల్ని మాత్రమే అక్కడ ఆ ఉద్యోగాల్లో ఉండేటటువంటి విధంగా చేయడం ద్వారా కట్టడి చేయాలి ఇటువంటి అరాచకాలు అనేటువంటి నిర్ణయాన్ని కూడా వారు తీసుకుంటున్నారు. దానికి వారిని అభినందిస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ విధంగా ఇక్కడ చూస్తే తిరుపతి హిందువులకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇలా చేస్తూ మైనార్టీలకి లబ్ధి చేకూరుతున్న వాళ్ళని ఈ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దీన్ని ఆపాలి. ఇది రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ వంట పట్టించుకొని నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఈరోజు షర్మిల వరకు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కానీ హిందూ దేవాలయాలకి వ్యతిరేకంగా ఉండేటటువంటి భావజాలంతో వీళ్ళు పనిచేశారు అనేది సుస్పష్టం. వీరు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే దేశంలో వికసిత భారత్కు అడుగులు వేస్తున్నటువంటి ప్రధానమంత్రి కుల మత జాతి ప్రాంత భేదాలు లేకుండా దళితులని నిమ్న వర్గాలని మైనార్టీలని అందరినీ కూడా వికసిత భారతంలో భాగస్వామ్యం చేసేటటువంటి విధంగా మోడీ గారు ఏదైతే ఒక సంకల్పం తీసుకొని ముందుకు వెళ్తున్నారో దాన్ని ఆహ్వానించండి. మీరు ఏ విధంగా మతాలు కులాలు జాతుల మధ్య విభజన తెచ్చి అధికారమే పరమావధిగా అవసరమైతే తీవ్రవాదులతో కూడా కలిసి మేము తిరుగుతాం అనేటటువంటి విధానాన్ని ఏదైతే ప్రజలు గమనిస్తున్నారో దానికి తక్షణం రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం.